కొన్ని కథలు ఎక్కడో మొదలవుతాయి, ఎక్కడి వరకు చేరుకుంటాయని చెప్పడానికి బకాసుర రెస్టారెంట్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ముఖ్యంగా ఫస్ట్ గెస్ట్లు ఈ స్టేజ్లో ఇంత నవ్వులు పుట్టించడానికి ముఖ్య కారణం యాంకర్ గారు. యా, మీకు థ్యాంక్ యూ అండి. అండ్ ఈరోజు ప్రవీణ్ అన్న గారి పిలువగానే ప్రేమ కథా చిత్రాన్ని రిమెంబర్ చేస్తూ సుధీర్ బాబు గారు వచ్చారు. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సత్యం రాజేష్ గారికి, సుబ్బన్న గారికి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, టీంకి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, ఈ కథ నా దగ్గరకు నేను ఆలోచించినప్పుడు ఫస్ట్ నేను విరూపాక్షలో వర్క్ చేశాను సార్. విరూపాక్షలో వర్క్ చేయడం వల్లనే నేను ఈరోజు డైరెక్టర్ అవుతున్నాను. సో నాకు మొదటి అవకాశం ఇచ్చిన కార్తీక్ అన్నకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ విరూపాక్షలో నాతో పాటు పనిచేసింది అనిల్, నా అసోసియేటివ్ విరూపాక్షలో ఉండేవాడు. సో ఫస్ట్ నేను కథ రాయగానే చాలా బాగుంది, డెఫినెట్గా మనం దీన్ని సినిమా చేయొచ్చు, కథను డెవలప్మెంట్ చేద్దామని. తర్వాత అనిల్ ఇంట్రడ్యూస్ చేసింది ఇద్దరిని, మా ఈపీ వినయ్ గారు అండ్ సాయి గారు. వినయ్ ఫస్ట్లో రైటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాదు. నా అభ్యర్థన కొరకే తను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యి ఎందరితోనో తిట్లు తిన్నాడు. సో అలా మా ముగ్గురు నుంచి మొదలైన కథ. ఫస్ట్ కథ రాసుకున్నాము, తర్వాత పెద్ద షాక్ ఇవ్వాలి కదా, అది ఎవరికి ఎందుకని మా అన్నకే ఇచ్చాను, ప్రొడ్యూసర్ గారికి. బట్ సింగిల్ టేక్లోనే ఆయన ఓకే చేసేసారు, నో వరీస్. నేను చెప్పకపోతే మా అమ్మకి చెప్పి మళ్ళీ ఒక రికమెండేషన్ చేయించుకున్నాను. ఈ కథ రాసుకున్నాక ఫస్ట్ మేము అప్రోచ్ అయ్యింది ఏంటంటే, ఒక మంచి మ్యూజిక్ కావాలి. అనుకోకుండా మేమందరం కలిసి హిడిమా సినిమాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆర్ఆర్ స్కోర్ బాగా నచ్చింది. వెంటనే బ్రదర్ వికాస్ గారిని అప్రోచ్ అయ్యాము. అంటే ప్యాడింగ్ కూడా అవ్వకముందే బ్రదర్ని కలిసాం. బ్రదర్కి స్టోరీ నరేషన్ చేయగానే ఈజ్ వెరీ హ్యాపీ. ఈ హైప్ ద సినిమా చాలా బాగుంది, ఇక్కడ చాలా స్కోప్ ఉంది, మనం దీనికి చాలా అదరగొట్టేద్దామని చెప్పేసి మ్యూజిక్ వర్క్ మేము అసలు యాక్టర్సే ఫైనల్ కాకుండా మ్యూజిక్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, డెఫినెట్గా ఫ్యూచర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడేసా గారు తప్పకుండా అవుతారు. యా డెఫినెట్గా. ఎందుకంటే మా ఆర్ఆర్, మా మ్యూజిక్ ఏ పెద్ద సినిమాకి తీసిపోదు. యా, మ్యూజిక్ ట్యూన్స్ ఇచ్చినప్పుడు ఈ ట్యూన్స్ని మ్యాచ్ చేసే వర్డ్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నప్పుడు కొంతమంది రైటర్స్ని ఎతికాము. బట్ విష్ణు, హీ గివ్ ఏ సచ్ ఏ బ్యూటిఫుల్ కాంపిటీషన్. విష్ణు, థ్యాంక్ యూ. డెఫినెట్గా నువ్వు కూడా పెద్ద రైటర్ అవుతావు, వన్ ఆఫ్ ది టాప్ రైటర్ అవుతాడు. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోడు. ఒక్కొక్క సాంగ్కి నేను చెప్పాలంటే నేను టార్చర్ చేసిన పర్సన్లో ఫస్ట్ బలైంది ఇతనే. ఒక సాంగ్కి 20 వర్షన్లు కూడా రాపించాను. సో థ్యాంక్ యూ విష్ణు. బట్ ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చావు. ఎవ్రీబడి ప్రైజింగ్ దిస్ మ్యూజిక్ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవన్నీ ఫైనల్ అయ్యాక మేమైతే స్థలం తీసాము. ఒక బిల్డింగ్ కట్టాలంటే బలమైన పునాది కావాలి అన్నయ్య. యా అన్నయ్య, ఎందుకంటే బేస్మెంట్ ఇంపార్టెంట్. ఎనీ సినిమా సక్సెస్ కావాలంటే మేము కథ రాసుకొని ఒక యాక్టర్స్ కోసం చెప్దాము ఎలాంటి వాళ్ళు కావాలనుకున్నప్పుడు వినయ్కి పరిచయం ద్వారా అన్నయ్య నాకు పరిచయము. ప్రతినిధి 2లో లైన్ కలవగానే చాలా ఇంట్రెస్టింగ్గా గురు మనం ఎప్పుడు ఇందామన్నారు. సరేనే ఇందామంటే నెక్స్ట్ డేనే విన్నాము. ఆ నెక్స్ట్ డేనే మాది సినిమా ఓకే అయిపోయింది. యా, థ్యాంక్ యూ అన్నయ్య నన్ను ట్రస్ట్ చేసినందుకు. ఎందుకంటే మీరు 200 సినిమాలు చేశారు, బట్ ఒక డెబ్యూని ట్రస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అన్నయ్యకి తగ్గట్టు ఒక కోతి మూక కావాలి. ఆ కోతి మూకని సెలెక్ట్ చేసుకోవడంలో ఫస్ట్ మా టీంలో ఉన్న కోతి అనొచ్చు వివేక్ బ్రో. యా, థ్యాంక్ యూ. ఎందుకంటే కొంచెం ఫనీగా ఉండాలి. అండ్ వివేక్ క్యారెక్టర్ కూడా ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్. విరూపాక్షలో ఎలా మేము అసిస్టెంట్ డైరెక్టర్ చేసామో మా సినిమాలో అతను కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. యా, హీ విల్ ఎంటర్టైన్ యూ సూపర్. అండ్ వివేక్ పక్కన ఒక టార్చర్ చేసే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, ప్రాచి గారు. యా, థ్యాంక్ యూ ప్రాచి. అండ్ ప్రవీణ్ అన్న డీసెంట్ కాబట్టి డీసెంట్ గర్ల్ ఫ్రెండ్ కావాలి, రమ్య గారు. అలా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత నేను రంగభూమి వెళ్ళినప్పుడు స్టేజ్ షో చూశాను, బాగ్ కొడుకా బాగ్. ఆ టీమే మన అమర్ అండ్ అమర్ ఫ్రెండ్స్, వాళ్ళు అక్కడ సెలెక్ట్ అయ్యారు. అండ్ నా ఫేవరెట్ 2 కోతులు, రామ్ పటాస్ అండ్ జయకృష్ణ. మీరు ఈ సినిమా చూశాక డెఫినెట్గా వాళ్ళ కోతులు ఇస్తారు. యా, వీళ్ళందరి ఫుడ్ దొబ్బు తినడానికి ఒక పర్సన్ కావాలి. ఎవరా పర్సన్ అంటే మన ఫనీ బ్రో. యా, డెఫినెట్గా ఒకటి చెప్పగలను, ఆఫ్ మైక్ ఆన్ మైక్ ఈజ్ డెఫినెట్లీ బకాసుర. యా, థ్యాంక్ యూ ఫనీ. ఫనీ మంచి ఆర్టిస్టు, మంచి డైలాగులు చెప్తాడు. బట్ నా సినిమాలో ఒకటే డైలాగ్, ఆకలి. ఇది ఒకటే ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫనీ. యా, ఇలా ఒకటిగా సెట్ అవుతూ ఉన్నప్పుడు దీన్ని చూపించడానికి
ఒక బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ పెట్టడానికి ఒక డిఓపి కావాలి, బాలసరస్వతి గారు. బాలసరస్వతి గారు నేను ఎప్పుడైతే కథ రాసుకున్నానో అప్పటి నుంచి నాతో ట్రావెల్లో ఉన్నారు. మేమిద్దరం డిస్కస్ చేసేవాళ్ళం ఇక్కడ నుంచి. అంటే అసలు మేము ఆర్టిస్టులు ఎవరు తెలియదు, ఏమీ తెలియదు, కానీ కథను ఇలా తీద్దాం అని డిస్కస్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ బ్రో. డెఫినెట్గా యూ ఆల్సో బికమ్ ఏ వెరీ గుడ్ డిఓపి. బికాస్ మార్నింగ్ మా ఇద్దరి జర్నీ మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే ప్యాకప్ అయినాక గ్రేస్ పీరియడ్ ½ అన్ అవర్ వరకు కూడా మేము రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. ఈజ్ ఏ సచ్ ఏ ఎనర్జికల్. తర్వాత ఇంత కష్టపడి ఇంత సినిమా తీశాక ఎనీ సినిమాకు ఫస్ట్ ఆడియన్స్ మార్తాండకే గారు, ఎందుకంటే ఎడిటరే ఉంటారు. ఆయన సీనియారిటీ చాలామంది డెబ్యూ డైరెక్టర్స్కి లైఫ్ ఇచ్చింది. డెఫినెట్గా సార్ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. మీరు మా అన్నయ్యకి చెప్పిన మాట డైరెక్టర్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి అని. ఆ ఫ్రీ హ్యాండ్ వల్లనే నేను కొంచెం బడ్జెట్ పెరిగిన మంచి సినిమానే తీసుకున్నాను. అది ఆ క్రెడిట్ ఏదైనా ఉంటే సార్కే, నాకు కాదు. ఆ బడ్జెట్ ఏమైనా పెరిగిందని నన్ను ఏమైనా తిట్టడంలో క్రెడిట్ ఉన్నాయి, పొగడ్డంలాగా. బాగా వస్తే నన్ను పొగడండి, తిట్టాలనుకుంటే సార్ రికమెండేషన్, అది నాది కాదు. యా. అండ్ ఇలాంటి దానికి నా కోసం చాలామంది వర్క్ చేశారు. సౌండ్ మిక్సింగ్లో కూడా సతీష్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ప్రతి పాయింట్ నేను చెప్పినా కూడా చాలా సున్నితంగా అబ్జర్వ్ చేయాలి, ఎవ్రీథింగ్ ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తూ బ్యూటిఫుల్. ఇప్పుడు మీరు చూసింది జస్ట్ ట్రైలరే, సినిమా దీనికి మించి ఉండబోతుంది. అండ్ ఈ సినిమాలో కొన్ని దాచిపెట్టాము, ఒక్కరినే రిలీజ్ చేశాము. నా ఫేవరెట్ ఆర్టిస్ట్ ఉప్పల్ బాలు, ఆయన ఒకటి జస్ట్ ట్రైలర్ రివీల్ చేశాము. ఇలాంటి సర్ప్రైజులు చాలా ఉన్నాయి. డెఫినెట్గా బాలు ఈ సినిమాలో మిమ్మల్ని అందరినీ నవ్విస్తాడు. ఇంకా చాలామంది ఇక్కడ ఉన్న అందరికీ ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి, ఎందుకంటే ఎవరైతే తిట్టుకుంటారో వాళ్ళనే మర్చిపోయింటానని నమ్ముతున్నాను. వాళ్ళకే ఫస్ట్ సారీ చెప్తున్నాను. యా. అండ్ బ్యూటిఫుల్ సింగర్స్ ఎవ్రీబడి, ఐఎమ్ సేయింగ్ థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి డెఫినెట్గా నేను ఒక వర్డ్ ఇస్తాను, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు చెప్పారు కదా వరలక్ష్మి వ్రతం రోజు మహిళలు రావద్దని, బట్ మహిళలు పూజ చేసుకొని వచ్చి మా సినిమాకి వస్తే అక్కడ పుణ్యం వస్తుంది, ఇక్కడ నవ్వులు వస్తాయి. తప్పకుండా మాటిస్తున్నాను, మీరు కడుపుబ్బా నవ్వే సినిమా మేము తీసాం. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్, హంగర్ ఎంటర్టైన్మెంట్. అండ్ కమింగ్ టు పాయింట్, నేను ఈ సినిమా నా తొలి సినిమా, అంటే నా మొదటి అడుగు. నేను ఒక బేబీని. రివ్యూ రైటర్స్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఏదైనా పొరపాటు చేసింటే, ఒక బేబీ పొరపాటు తప్పటడుగు వేస్తే ఎంత క్యూట్గా ఉంటుంది, నవ్వుకుంటారు కదా, అలా నవ్వుకొని బ్యాడ్ రివ్యూస్ ఇవ్వకుండా మీకు నచ్చింది మీరు రివ్యూ ఇచ్చేటప్పుడు నా పాయింట్స్ ఏంటంటే, నాకున్న బడ్జెట్, నాకున్న టైము, నాకున్న రిసోర్సెస్, దాన్ని నేను సాటిస్ఫై చేశాను. ఇంకేం కరెక్ట్ చేసుకుంటే నేను రేపొద్దున మంచి సినిమా ఇవ్వగలను. ఈ సజెషన్స్ మీరు ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ పెద్ద సినిమాకి ఎంత ఇంట్రెస్ట్గా రివ్యూ ఇస్తున్నారో బకాసురా రెస్టారెంట్కి కూడా అంతే ఇంట్రెస్ట్గా రివ్యూస్ ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి జోడించుకుంటున్నాను. అండ్ ఇంకొకటి సార్, ఇక్కడ ఒక డైరెక్టర్గా కాకుండా TF5 బానిసగా ఒక రిక్వెస్ట్ పెద్ద హీరోలకి, ఎందుకంటే ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, అండ్ అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, సార్ మిమ్మల్ని అందరినీ థియేటర్లో చూసి చాలా కాలం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు రావడానికి 2 ఏళ్ళు తీసుకుంటున్నారు. మేము చిన్న ఉండేటప్పుడు సంవత్సరానికి 2 సార్లు మీ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం. మీరు లేకపోవడం వల్ల థియేటర్లు బోర్ కొడుతున్నాయి సార్. ప్లీజ్ ఒక పాన్ ఇండియా సినిమా తీస్తే 2 మా కోసం సినిమాలు తీసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాల్సిందిగా ప్రతి పెద్ద హీరోని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్.